ఇంటికో ఉద్యోగం దళిత సీఎం 3 ఎకరాల భూమి ఇస్తారని హామీ ఇచ్చి మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత జువాడి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి భవిష్యత్తును అగాధంలోకి నెట్టిందంటూ మండిపడ్డారు. అవినీతి పునాదులపై ఫామ్ హౌస్ నిర్మించుకున్న కల్వకుంట్ల కుటుంబమా కాంగ్రెస్పై విమర్శలు చేస్తుందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఫోటో ఉంది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఫోటో ఉంది. అదేవిధంగా దళిత బంధిస్తా అని మెట్పల్లి నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చినాము కల్వకుంట్ల సజెస్టెడ్ మీ తండ్రి గారు ఎమ్మెల్యే కదా ఎన్ని ఇచ్చినావు. అదేవిధంగా KG to PG విద్య ఎంతమందికి ఫ్రీ ఇచ్చినావు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఎంతమందికి ఇచ్చినావు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసినావు. షుగర్ ఫ్యాక్టరీ నడిచేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇలా మూసేసి రైతు ఏదైతే రైతులు ఇక్కడ పండించే పంట గిట్టుబాటు ధర లేకుండా చేసింది. అదేవిధంగా రైతుకి ఏదైతే ఉచిత ఇస్తాను తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటారని మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ 67 సంవత్సరాలల్లా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు 69,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 10 సంవత్సరాలల్లా 7 లక్షల కోట్ల అప్పు చేసినావు బిడ్డ. కోటుండి నువ్వు కోటుండి మీ కుటుంబం కోటుండి 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ ఆ అప్పుల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందులో కమిషన్లు తీసుకొని మీ తండ్రి గారిని అడుగు విద్యాసాగర్ రావు గారిని 10 కోట్ల వరకు కాళేశ్వరం ప్రాజెక్టులు తీసుకున్న వాళ్ళు తీసుకోలేదని. ఇవాళ మీరా మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 13 నెలలే అయింది. 13 నెలలే